పేడ అమ్మొద్దని చెప్పారా పేడ అమ్మొద్దని చెప్పారా చంపేస్తాం గుడ్డుగాడు వస్తే చంపేస్తాం గుడ్డుగాడు వస్తే ఎందుకమ్మే మరి పేడ ఎందుకమ్మే చెప్పు 2 ఎకరాల నాశనం ఇంటి వల్ల మొత్తం నా బరిగొడ్లు కూడా పేడ ఎవడు నా బరిగొడ్లు కూడా పేడ ఎవడు నువ్వు చెయ్యి పెడితే ముందు వచ్చి నువ్వు చెయ్యి పెడితే ముందు వచ్చి మర్యాద కూడా బరిగొడ్లు కడక కొడతా నిన్ను మర్యాద కూడా బరిగొడ్లు కడక కొడతా నిన్ను పేడ ఎవరికమ్మా నువ్వు నేను ఎవరికి అమ్ముకుంటే నీకెందుకురా నీకెందుకురా మన పేడ ఎవరికమ్మా చెప్పు ఏమైంది తెలుసా నీకు నీ గురించి 2 ఎకరాల నాశనమే నీ పేడ వల్ల 2 ఎకరాల నాశనమే నీ పేడ వల్ల ఎందుకు నాశనం అయిందిరా మనం చెప్పానా ఇది బరికి షుగర్ ఉందని చెప్పానా నువ్వు లేవుగా అయ్యా ఇది బరికి షుగర్ ఉంది షుగర్ నువ్వు చూసావా షుగర్ ఉంటాం వాళ్ళు చెప్పేది చెప్పేది ఈయన మన పేడ అమ్మాడు 2 ఎకరాలకు వేసుకొని చెట్లు మొత్తం నాశనం అయిపోయింది తెగులు ఎవరికి అమ్మితే నేను నాశనం అయింది ఎందుకు అమ్మావు చెప్పు నా ఇష్టం ఎవరికి అమ్మాను పేడ అమ్మడం కాదు డాక్టర్ అమ్మేనా నీకేమన్నా అమ్మేనా బాబాయ్ డాక్టర్ వచ్చారు 4 డాక్టర్లు వచ్చారు డాక్టర్ వచ్చాడు పేడ తీసుకురామన్నారు పేడ తీసుకురామన్నారు నా బరిగొడ్లు కూడా పేడ అంటావు ఎవడు నా బరిగొడ్లు కూడా పేడ అంటావు ఎవడు బర్రి పేడ కావాలంట లైవ్ పేడ ఏం పేడ బర్రికి షుగర్ ఉందయ్యా పేడ ఎందుకు అమ్మా నువ్వు చెప్పు పొలం నాశనం 2 ఎకరాలు ఎంత నష్టం తెలుసా ఎంత నష్టం ఆడోడు పేడ ఎత్తుకెళ్ళి నన్ను అవునయ్యా ఇప్పుడు మర్యాద చూడండిగా నేను ఎత్తుకెళ్ళలేదు ఈయన అమ్మాడయ్యా 2 ఎకరాలు పుచ్చకాయ తోట నాశనం అయిపోయింది మీ ఊరు పక్కన అమ్మాడు నువ్వా ఏందేం చెప్పారు నా పేడ కావాలి డాక్టర్లు వచ్చారు పేడ టెస్ట్ చేస్తా అన్నాడు పేడ టెస్ట్ చేస్తా అన్నాడు చూడు పేడ కింద పడింది కాదు చెయ్యి పెట్టి తీయాలి పేడ నేను తెస్తాం కాదు వీడికి అలవాటు నీకు రా చదువుతాం మర్యాద చదువుతున్నా పేడ తెచ్చి బాబాయ్ మర్యాద చదువుతుంది మర్యాద చెప్పాయని చెప్పు ఎందుకంటే కుక్కలా కడతాడు ఎందుకంటే కుక్కలా కడతాడు ఎందుకు అట్లా అరుస్తాడు మరి అట్లా అరుస్తున్నాడు కుక్క ఏం గరిచి అనవసరం అబ్బాయి నాకు పేడ కావాలి పేడ కావాలి నువ్వు రా తిద్దుపా తిద్దుపా ఆయన మీద ఒక పేడ కావాలయ్యా నాకు అరే ఆ గొడ్డు కాదు నువ్వు చెయ్యి పెడితే ముందు వచ్చి నువ్వు చెయ్యి పెడితే ముందు వచ్చి చెయ్యి పెడితే మర్యాద కూడా చదువుతున్న మర్యాద చదువుతాక బాబాయ్ 2 ఎకరాలు నాశనం అయిపోయి వాడు కంప్లైంట్ ఇస్తే టీవీలో వేసారు అది అర్థమైందా స్క్రోలింగ్ షుగర్ ఉందని చెప్పారు అందరూ పిల్లకాయలు ఆత్మహత్య చచ్చిపోతున్నారు చదువుతున్నా నీ వల్ల నేనేదోనా అసలు నువ్వు మనిషివేనా కాదు మనిషివే నువ్వు ఇగో నీకు చదువుతున్నా నేను లాకెళ్ళొచ్చు వచ్చి ఎది తిడుతున్నాడు పట్టాడు నువ్వు పందికొక్కలు పట్టేవాళ్ళు చదువుతున్నాక తిరగక రేపు పొద్దు నుంచి వాళ్ళు వచ్చారు 4 డాక్టర్లు సమాధానం చెప్పాలి నువ్వు పేడ తీసివా కొంచెం సరిగ్గా తాకెత్తి నేను చేస్తా సరిగ్గా తాకెత్తి నేను చేస్తా నువ్వు తీవా పేడ పేడ ఎప్పుడు తీయలేదా పేడ తీయలేదా నువ్వు పేడ నీకు రెస్టారెంట్ పెట్టుకున్నావు నువ్వు బరిగొడ్లు కాదు ఇప్పుడు డాక్టర్లు వచ్చి ఉన్నారు ఇప్పుడు నేనేం చేయమా మర్యాద చదువుతున్నా నీకు నీకు నాకు మర్యాద ఎవరు రాసుకెళ్ళిపోరా ఎవరు
పెద్ద మాట్లాడుకో చదువుతున్న మర్యాదగా మీ ఇద్దరు అన్నదమ్ములేగా నీ బరి పేడ తీసి పేడ తీసి సీరియస్ అవుతున్నా ఏం సీరియస్ అవుతున్నావు ఎవరి మీద సీరియస్ అవుతా నలుగురు డాక్టర్ వచ్చారు వాళ్ళకి డబ్బులు మరి 1000 రూపాయలు 4000 ఇయ్యండి మరి రోజు కూర్చున్నారు అక్కడ ఇద్దరు పోలీసులు వస్తారు చదువుతున్న మర్యాదగా చేను నాశనం అయింది ఏం కల్తీ ఏమి వేస్తున్నారు మీరు పాలు ఇచ్చేటప్పుడు ఏమి వేస్తారు బర్రెలకి ముఖం చూస్తే బోగోడు దొరకదు నీ ముఖం చూస్తే బోగోడు దొరకదురా నేనా యాదవ్ ముఖం ఇగో నీకు చదువుతున్నా చదువుతున్నా ఏం చెప్పు పేడతావు ఇవా నిన్ను పేడ కావాలి వాళ్ళు అడిగారు ఇప్పుడు నీ బర్రె నీకు నా సంబంధం లేదు నీకు నా సంబంధం లేదని చెప్పాను ముందు నువ్వు నా గొడ్డు కాడికి వచ్చావంటే మర్యాద ఉండదు ఎవరు నేను లంబడి కొడుకు చంపేస్తాం గొడ్డు కాడికి వస్తే లంబడి కొడుకు చంపేస్తాం గొడ్డు కాడికి వస్తే ఎందుకమ్మే మరి పేడ ఎవరు రాష్ట్రం ఎందుకమ్మే చెప్పు మా ఊరు పక్కన ఆయన కమ్మాడు 2 లక్షలు పెట్టి ఆయన పొలం వేసుకున్నాడు కట్టిన 2 లక్షలు మోసం చేస్తాడు జనాల్ని నువ్వు కూడా ఉన్నావు దాంట్లో అసలు నువ్వు ఇప్పుడు నలుగురు వచ్చి డాక్టర్ ఉన్నారు మర్యాద కొడతా మర్యాద గెలుపు నీ పేడ మరి నువ్వు పేడ అమ్మొద్దు పేడ అమ్మొద్దు అని చెప్పారా పేడ అమ్మొద్దు అని చెప్పారా మర్యాద కూడా తెలియదు ఇప్పుడు నువ్వు తీసుకురావా పేడ దీవా నీకు రేగింది మంచి లంపిడుకుంటుంది ఏనుకున్నావు రే తోకలేపి చెయ్యి పెట్టుకొని పేడ సరే బరిగొడ్లు రేపు పాలు రాకుండా ఇంజక్షన్ చేపిపోతే నేను ఖచ్చితంగా చదువుతున్నా డాక్టర్లు వచ్చారుగా ఏందైనా పైకి ఎందుకు వస్తున్నాడు పేడమ్మొద్దు అన్నాడు మా ఊరు పేడ వల్ల ఆ పొలం నాశనం అయింది షుగర్ ఉంది వచ్చిపోతుంది 30 సార్లు పోసింది పొలంలో షుగర్ ఉంది వచ్చిపోసేది 30 సార్లు పోతుంది బర్రె ఒక రోజుకే 30 సార్లు పోతుంది బర్రె ఒక రోజుకే నీకు ఇవన్నీ అనవసరం పేడ కావాలి పేడ కావాలి కర్ర తొద్దు చదువుతున్నా నిన్ను మర్యాద కొట్టు సరే కొట్టు నన్ను కొడతావు నువ్వు కొడతాడు పేడమ్మొద్దు ఎందుకు అమ్మాలి పేడ సరే మా బాబాయ్ ఎందుకు కొట్టా నువ్వు బకెట్ తీసా ముందు పొలాలు నాశనం చేస్తా వచ్చావు నువ్వు కాదు వచ్చపోసావు దాంట్లో ఆ బర్రెతో వచ్చపోపించావు నువ్వు ఆ బర్రెతో వచ్చపోపించావు నువ్వు కాదు షూర్ ఉన్న బర్రె వచ్చిపోతే పండితే పంట ఎందుకు పండితే మొత్తం చేను మొత్తం నాశనం అయిపోయింది బరికి మరి సరే పేడ కొంచెం పైకి రావు చదువుతున్నా నువ్వు బకెట్ ఎందుకు కొట్టాడు ఎందుకు చదువుతా మర్యాద చదువుతున్నాను బకెట్ ఎందుకు కొట్టాడు ఆయన డాక్టర్ ఏమన్నారు ఎన్ని కాదా ఆ బకెట్ ఎందుకు కొట్టాడు ఏమన్నారు నువ్వు పేడ నీకు పేడ ఎందుకు అమ్మావు నీకు పేడ ఎందుకు అమ్మావు 2 ఎకరాలు నాశనం అయింది నువ్వు కట్టిపా మా బాబాయ్కి దోలేను నువ్వు రా ఆయన సమాధానం చదువుతాడు పైకి రావద్దు ఆయన పైకి రావద్దని చెప్పు నీ చెప్పేదిరా యాదవ
నా బకెట్ పారగొడతా వస్తున్నాడు. నా బకెట్ ఎందుకు నేను వెళ్ళి పేడ తెచ్చుకుంటా, నువ్వు నా బకెట్ ఎందుకు పారగొట్టావు నువ్వు? మజాక్ చేస్తున్నావు. నేను వెళ్ళి పేడ తెచ్చుకుంటా. ఈ అనవసరం గో. 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 వదిలే. బొక్కిటి గక్కిటి తీసుకొచ్చి ఉంటారు చంపేస్తా నిన్ను పో మర్యాద సరే ఇప్పుడు నేనేం చెప్పను డాక్టర్ కేసు పెట్టిస్తా. డాక్టర్ నలుగురు వచ్చారుగా, డాక్టర్ నలుగురు వచ్చారుగా, ఎవరు నేనే పెడతా. దీన్ని రెచ్చగొట్టిందిగా, రెచ్చగొట్టి సరే వెళ్ళు, వెళ్ళు వెళ్ళు ఈ కొందరు పో. నువ్వా పేడ అమ్మితే చూస్తా ఇక్కడ నుంచి. నువ్వు పాలమ్మిన పేడమ్ము నువ్వు అమ్మి చదువుతా. ఎందుకు నాశనం చేశారు?